హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 అయితే మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి కామన్ పీపుల్స్ని ఈసారి తీసుకురావడానికి, ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ ఎలాగైనా బద్దలు కొట్టాలి. సీజన్ 4 తర్వాత మిగతా ఏ సీజన్లో కూడా ఆకట్టుకునే టీఆర్పీ రేటింగ్ రాలేదు కాబట్టి సీజన్ 9లో ఏదైనా చేసి టీఆర్పీ రేటింగ్ తీసుకురావాలని చెప్పి కామన్ పీపుల్స్ తీసుకొస్తున్నారు. ఏకంగా దానికోసం సపరేట్ షోన్ అయితే నిర్వహిస్తున్నారు, అగ్ని పరీక్ష అని చెప్పి. అందులో 45 మంది రావడం జరిగింది. 45 మందిలో 15 మంది టాప్ 15 ఉంటారు. ఆ టాప్ 15 నుంచి మళ్ళీ 5 నెంబర్స్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అయితే పంపిస్తారు. సో ముందుగా హౌస్ లోకి వెళ్ళడానికి టాప్ 15 ఎవరైతే ఉన్నారో, సో టాప్ 15 లో టాప్ 11 అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా నలుగురిని సెలెక్ట్ చేయాలి. సో అందులో వచ్చేసి ప్రసన్న కుమార్, నాకు తెలిసి ప్రసన్న కుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆడియన్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. అందులో నేను కూడా ఒకరిని, ఎందుకంటే మంచి మోటివేషన్ ఉన్న స్టోరీ. ఆయన బిగ్ బాస్ లోకి వెళ్తే నాకు తెలిసి ఆయన చూసి చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతారు. ఆల్రెడీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకోవడం జరిగింది వెళ్ళక ముందే. ఆయన వెళ్ళాడంటే ఇక మామూలుగా ఉండదు, వచ్చా వేరే లెవెల్ ఉంటుంది. సో ముందుగా అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిల గురించి మాట్లాడిన తర్వాత అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ పగడాల ఒక ఆర్మీ జవాన్. సో మనోడు కూడా ఆర్మీ నుంచి వచ్చేసి తన ప్రొఫెషన్ వచ్చేసి ప్రజెంట్ ఆర్మీ అయినప్పటికీ తను ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి ఎక్కడో తనకు చిన్న కోరిక ఉంది. దానికోసం బిగ్ బాస్ ద్వారా ముందుకెళ్లాలని చెప్పి తను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో తను కూడా టాప్ లెవెల్ లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి మనకు పవన్ డేమన్. సో మనోడు కూడా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. సో మనోడు కూడా చాలా స్మార్ట్ గా మాట్లాడే విధానం, చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. సో మనోడు కూడా టాప్ లెవెల్ లో ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఈయన తర్వాత ఎక్కువ మంది అబ్బాయిల్లో ఇష్టపడేది మన హరీష్ ను, మాస్క్ మ్యాన్. సో తను వచ్చిన రోజు కొద్దిగా జడ్జెస్ తో రూడ్ గా మాట్లాడిన విధం జడ్జెస్ కి నచ్చకపోయినా ఆయన మాట్లాడిన దానిలో చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. ఒక భార్య భర్తలు అన్న తర్వాత, అనుబంధం అన్న తర్వాత ఇంట్లో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కామన్. కానీ ఆయన ప్రజెంట్ హోల్డ్ లో నవదీప్ ఇచ్చిన ఒక ఛాన్స్ వల్ల మనోడు హోల్డ్ లో ఉన్నాడు. సో హోల్డ్ లో ఉండి నిన్న ఒక డేర్ ఇవ్వడం జరిగింది మనోడికి. ఏదైతే ట్రిమ్మర్ ఉంటుందో ట్రిమ్మర్ తీసుకొని అరగుండు కొట్టుకోమని చెప్పారు. సో ఆ డేర్ లో మనోడు ఆలోచించుకుని ట్రిమ్మర్ తీసుకొని పట్టపట్టప్పుడు అరగుండు కొట్టేసుకున్నాడు. అరగుండు కొట్టేసుకున్నాక తన భార్య తనలో సగం అని చెప్పి అప్పుడు కూడా ఒక మంచి పాయింట్ చెప్పాడు. సో మనోడు చాలా మంది మనసులు గెలిచేసుకున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ టాప్ లెవెల్ లో అయితే నలుగురు అయితే అబ్బాయిలు సెలెక్ట్ కావడం జరిగింది, మిగతా వాళ్ళ అమ్మాయిలు. సో దివ్య నిఖిత, తిను అండ్ ప్రియా. సో నిన్న గేమ్ లో విన్ అయ్యి సో తను కూడా టాప్ లెవెల్ కి రావడం జరిగింది. తర్వాత దమ్ము తేజ గలగలగల మాట్లాడుతూనే ఉంటది. తర్వాత శ్రేయ 19 years, తన యాంకర్ కావాలని చెప్పి తన అంబిషన్. నెక్స్ట్ వచ్చేసి అనుషరత్నం, ఒక ఇన్ఫ్లుయెన్సర్. సో తన స్టోరీ కూడా బాగుంటుంది. తను కూడా గలగల మాట్లాడుతుంది, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంది. అలాగే శ్వేత, తిను కూడా చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంది. మాట్లాడే విధానం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మనకు పొగిడినా కానీ కొద్దిసార్లు టీజ్ చేసినట్టు ఉంటుంది తను మాట్లాడితే. సో ఈమె తర్వాత వచ్చేసి టాప్ లెవెల్ లో మనకు కల్కి. సో తనకు కూడా నేను ఒక డేర్ ఇవ్వడం జరిగింది. ఆ డేర్ బేసిక్ గా మనం బయట ఫేస్ చేసే విషయాలే అది కూడా. సో అలాంటిదే, కాకపోతే ఏంటంటే ఇది నమ్మకానికి సంబంధించిన డేర్ అనమాట. సో ఆ నమ్మకంలో తను పాస్ అయింది, టాప్ లెవెల్ లో అడుగుపెట్టింది. సో ప్రెసెంట్ ఇక్కడ ఉన్నది టాప్ 11. సో ఇంకొక నలుగురు రావాలి. ఎవరైతే టాప్ 15 ఉంటారో టాప్ 15 లో నుంచి మళ్ళీ 5 నెంబర్స్ తీస్తారు. అయితే ఈ 5 నెంబర్స్ ఏదైతే తీస్తారో అది ఏ విధంగా తీస్తారో అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, మరి రీసెంట్ గా ఒక ప్రోమో వచ్చింది వెన్నెల కిషోర్ తో నాగార్జున గారిది. ఆ ప్రోమోలో నాగార్జున గారు ఏం చెప్పారంటే ఈసారి హౌస్ కాదు డబుల్ హౌస్ అని చెప్పాడు. అంటే రెండిల్లు అని అర్థం. మరి ఇప్పుడు ఈ 15 మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళని సపరేట్ గా సెలబ్రిటీస్ తో కాకుండా సపరేట్ గా వీళ్ళకి ఒక హౌస్ లో ఉండి ఎవరైతే 15 మంది ఉంటారో ఆ 15 మందితో ఏ విధంగా మనం బిగ్ బాస్ లో గేమ్స్ అవన్నీ అవుతుంటాయో అదే విధంగా ఇక్కడ నడిపించి ఈ 15 మందిలో నుంచి ఒక 5గురిని తీసుకొని డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారా? లేదు అంటే ఈ 15 మందికి ఒక హౌస్, లేకపోతే సెలబ్రిటీలు ఎంతమంది వస్తారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని కూడా 15 మంది అనుకుందాం. సో వాళ్ళొక 15 మంది, వీళ్ళొక 15 మంది, వాళ్ళకి సపరేట్ హౌస్, వీళ్ళకి సపరేట్ హౌస్. అంటే కామన్ మ్యాన్స్ కి సపరేట్ హౌస్, ఇంకా సెలబ్రిటీలకు సపరేట్ హౌస్. ఈ కామన్ మ్యాన్ లో 15 నెంబర్స్ లో 10 నెంబర్స్ ఎలిమినేట్ అయిన తర్వాత 5 నెంబర్స్ ఉంటారు. అలాగే సెలబ్రిటీ దాంట్లో 10 నెంబర్స్ ఎలిమినేట్ అయిపోయిన దాంట్లో 5 నెంబర్స్ ఉంటారు. సో ఆ 5 ఈ 5 కలిసి మళ్ళీ టాప్ 10 అవుతారు. వీళ్ళకి మళ్ళీ ఒక హౌస్ లో పెట్టి అదొక గేమ్ రన్ అవుతుందా, ఈ విధంగా చేస్తారా అని చూడాలి. లేదంటే ఈ 5 నెంబర్స్ ని అక్కడికి తీసుకొస్తే డైరెక్ట్ గా ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి 5 నెంబర్స్ ని అక్కడ బిగ్ బాస్ మెయిన్ హౌస్ కి తీసుకొస్తే వీళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ సెలబ్రిటీలతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది అని అర్థం. కాకపోతే ఇక్కడ సపరేట్ గా గేమ్ ఆడిచ్చి సపరేట్ హౌస్ వీళ్ళకు ఉంటే అప్పుడు వీళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ బేస్ తో హౌస్ లోకి అడుగు పెడతారు. ఇక్కడ టాప్ 5, ఇక్కడ టాప్ 5, ఆ 10 నెంబర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు సెలబ్రిటీలకు సహా బరబ్బర్ వీళ్ళు కూడా పోటీ ఇవ్వగలుగుతారు. ఎవరైతే టాప్ 5 ఉంటారో ఇందులో కామన్ పీపుల్స్ వాళ్ళు కూడా సెలబ్రిటీలకు ధీటుగా పోటీ ఇవ్వగలుగుతారు. ఓట్ బ్యాంక్ కూడా వీళ్ళకు కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఇదనమాట. మరి టాప్ 5 ని ఎలా తీసుకుంటారు అనే విషయం కూడా చూడాలి. అలాగే జడ్జెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే జడ్జెస్ ఒక్క ఇద్దరి విషయంలో మాత్రం నాకు అన్ఫేర్గా అనిపించింది. సో ఉన్నట్టు మాట్లాడుకున్నట్టయితే ఇద్దరి విషయంలో నాకైతే నచ్చలేదు. అందులో ఒకటి వచ్చేసి మరి జడ్జెస్ ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. సో ముందు ఏదైతే ఫస్ట్ వాళ్ళు నిర్వహించారో ఫేజ్ 2 కాకుండా డేర్కి సంబంధించి కాకుండా ఫేజ్ 1లో ఇక సిద్దిపేట మోడల్. సో వెంకటేష్ మరి అలాంటి వ్యక్తికి చిన్న స్టేజ్ నుంచి రావడం జరిగింది, చాలా కష్టపడి రావడం జరిగింది. సిద్దిపేట మోడల్ అంటే అందరూ గుర్తుపెడతారు, కామెడీ చేస్తూ 10 మందిని నవ్వించడం జరుగుతుంది. సో తన విషయంలో అందరూ డెడ్ ఇచ్చేశారు. సో అక్కడ నాకు ఏదో అనిపించింది, అసలు బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏం కావాలి, లుక్స్ కావాలా, ఏం కావాలి? ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బయట ఏదో చేసి పోలేదు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు.
ఆల్రెడీ సెలబ్రిటీ అయినప్పటికీ కూడా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మరి సెలబ్రిటీలు ముందే ఏం చేస్తారు అనేది మనకు బయట తెలియదు కదా. సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళంటూ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంటారు, ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకుంటారు. అక్కడ ఎవరైతే వాళ్ళ క్యారెక్టర్ని జెన్యూన్గా పరిచయం చేస్తారో వాళ్ళకే ఫ్యాన్ బేస్ వస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు గేమ్స్ ఆడతావనా, టాస్క్లు ఆడతావనా, లేకపోతే మైండ్ గేమ్ ఆడతావా అని చెప్పి ఎంతమంది వెళ్ళినా వాళ్ళు విన్ అవ్వరు. టాస్క్లు ఆడిన ఎవ్వరు కూడా ఎక్కువగా విన్ అవ్వరు. ఎవరైతే క్యారెక్టర్ వైజ్గా ఆడియన్స్కి నచ్చుతారో వాళ్ళే విన్ అవుతారు. మీరు ప్రతి సీజన్లో కూడా చూసాం, టాస్క్లు ఆడిన వాళ్ళకంటే కూడా గట్టి టాస్క్లు ఆడి గట్టి ఫిజికల్గా ఉన్న ఏం యూజ్ ఉండదు. మెయిన్ నీ క్యారెక్టర్ పబ్లిక్ నచ్చితే ఆటోమేటిక్గా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. సో ఒక అవకాశం ఇస్తే బాగుండేది. కనీసం ఎవరైనా ముగ్గురు జడ్జెస్లో ఒక్కరైనా గ్రీన్ ఇస్తే ప్రూవ్ చేసుకునేవాడేమో కదా. మరి ఇలాంటి చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కదా. సో జడ్జెస్ ఇక్కడైతే కొంచెం బయాస్డ్గా వ్యవహరించారా, మరి బిగ్ బాస్కి వెళ్ళాలంటే లుక్సే కావాలా, లేకపోతే మాట్లాడే విధానం కావాలా, ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళకూడదా అన్నట్టు చిన్న డౌట్ అయితే వచ్చింది. మరి పల్లవి ప్రశాంత్ లాస్ట్ ఉంటే పోయినప్పుడు ఇలాంటి వ్యక్తి పోతే తప్పేముంది అన్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ జడ్జెస్ చేసింది కొద్దిగా తప్పే అనిపించింది నాకైతే. సో తర్వాత వచ్చేసి జనీత్ విషయంలో ఈ అబ్బాయి ఎంత టాలెంటెడ్ అంటే 19 years అబ్బాయి ఇప్పుడే ఏవైతే మార్కెట్లో కూల్ డ్రింక్స్ ఉంటాయో ఆ కూల్ డ్రింక్స్కి పోటీగా ఒక సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురావాలి, పబ్లిక్ హెల్త్ పాడైపోతుంది అని చెప్పి ఆలోచనతో చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించాడు. అలాగే తను వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఎంత కష్టపడి వాళ్ళ సిస్టర్ని సెట్ చేశారు. వాళ్ళ సిస్టర్ని సెట్ చేసిన తర్వాత తిన కోసం ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలా కష్టపడుతున్నారు, తనకు వాళ్ళ అమ్మగారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాడు. తర్వాత వాళ్ళ అమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తూ తిన కోసం కష్టపడుతూ 5 గంటల వరకు తను జాబ్ చేసుకొని 5 గంటల తర్వాత ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉంటారో వాళ్ళ అమ్మగారు బండి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి వీళ్ళ అమ్మగారు సేవ చేస్తున్నారు. సో అలాంటి ఇన్స్పిరేషన్స్. సో ఓకే, అది వాళ్ళ మదర్ స్టోరీ అనుకోండి. బట్ అబ్బాయి టాలెంట్ ఏంటంటే చాలా బాగుంది, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు. పాయింట్స్ ఉన్నాయి మనోడి దగ్గర. సో మనోడికి ఫ్యూచర్ ఉంది. మనోడి ఆలోచన విధానం బాగుంది కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే ఏ విధంగా అయితే మన ప్రసన్న కుమార్ 100 మందికి ఇన్స్పిరేషన్గా మారుతాడో అదేవిధంగా ఈ అబ్బాయి ఆలోచనల పరంగా ఈ అబ్బాయి కూడా హౌస్లోకి వెళ్తే ఇతన్ని చూసి కూడా ఒక 100 మంది అరే మనం కూడా జనిత్లో ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలి, ఏదైనా కొత్తగా ఆలోచించాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఆలోచించాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది కదా. బట్ అబ్బాయిని సెలెక్ట్ చేయలేదు. మరి అబ్బాయి 19 years చిన్న అబ్బాయి ఏం తెలియదా అంటే అప్పుడే మనోడు శ్రీముఖ్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. 19 years ఉన్నా సరే నాకు వాయిస్ ఇచ్చింది మాట్లాడడానికే కదా, తప్పును రేజ్ చేయడానికి, తప్పు అని చెప్పడానికే కదా నాకు వాయిస్ ఇచ్చింది తప్పి ఒక మంచి పాయింట్ చెప్పాడు. అబ్బాయికి ఒక అవకాశం ఇస్తే ఏదైతే ఒకవేళ బిగ్ బాస్లో అతను విన్ అవ్వగలిగితే లేదా బిగ్ బాస్ నుంచి ఉన్న ఎపిసోడ్ల ద్వారా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి తను ఏదైతే ఫ్యూచర్లో అనుకున్నాడో దానికి పెట్టడానికి అంటే దానికి ఇనిషియేట్గా కొద్దిగా యూజ్ అవుతుంది కదా అన్నట్టు నాకు అనిపించింది. కానీ ఈ అబ్బాయి విషయంలో మరి జడ్జెస్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. జడ్జెస్ ముగ్గురు అయితే రెడ్ ఇవ్వలేదు, గ్రీన్ ఇవ్వలేదు, సపరేట్గా అయితే మాట్లాడుకున్నారు. మరి జడ్జెస్ ముగ్గురు కూడా డిసైడ్ అయ్యి అబ్బాయిని డైరెక్ట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారా, లేదంటే డైరెక్ట్గా ఎవరైతే టాప్ 5ని సెలెక్ట్ చేస్తారో టాప్ 5తో పాటు ఇతను కూడా యాడ్ చేసి టాప్ 6ని పంపిస్తారా అనేది చూడాలి. సో జడ్జెస్ అయితే ఏదో మాట్లాడుకున్నారు. సో ఖచ్చితంగా అబ్బాయి విషయంలో ఖచ్చితంగా ఏదో అయితే మిరాకిల్ అయితే జరుగుతుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకురావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొస్తారా, లేకపోతే టాప్ 6లో తీసుకొస్తారా, లేకపోతే జడ్జెస్ మాత్రం నిజంగా బయటికి పంపుంటే జడ్జెస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అబ్బాయి 19 years ఉన్నాడు, అబ్బాయికి ఏం తెలియదు అన్నప్పుడు మరి శ్రేయ కూడా 19 years కదా. తన ఫ్యూచర్ గురించి మీరు అక్కడ ఆలోచించారు కదా, తను ఒక యాంకర్ అవ్వాలి అని అభిజిత్ అన్నాడు కదా. నువ్వు 19 yearsలో క్లారిటీతో ఉన్నావు, తర్వాత నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు ఫ్యూచర్లో సెట్ కావాలని చెప్పి నీకు అవకాశం ఇస్తున్నావు అన్నప్పుడు శ్రేయ 19 years అవకాశం ఇచ్చినప్పుడు, ఒక యాంకర్ కావాలనుకున్నప్పుడు మీరు అవకాశం ఇచ్చినప్పుడు 19 years అబ్బాయి సమాజానికి ఏదో యూజ్ కావాలి, ఏదైనా తన ద్వారా తను ఏమైనా చేయగలగాలి, సమాజానికి ఏ విధంగానైనా ఉపయోగపడే పని చేయాలి అని చెప్పి జనిత్ ఆలోచించినప్పుడు మరి జనిత్ని మరి ఒకవేళ బయటికి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా జడ్జెస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. మరి జనిత్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొస్తారా, లేకపోతే ఎవరైతే టాప్ 5 వెళ్తారో టాప్ 5తో పాటు జనిత్ని కూడా యాడ్ చేసి తీసుకెళ్తారా అనేది చూడాలి. ఒకవేళ నిజంగా జనిత్ని ఒకవేళ బయటికి పంపిస్తే మాత్రం అది జడ్జెస్ వాళ్ళ లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మరి జనిత్ని అలా బయటికి పంపించడం తప్ప కాదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. తనకు అవకాశం ఇచ్చినప్పుడు తినకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అలాగే ఇక్కడ సిద్దిపేట మోడల్ ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఎదిగి ఈరోజు తన బ్రతుకు తెరువు కోసం ర్యాపిడో నడుపుకుంటున్నాడు. సో కనీసం ఒక్కరైనా గ్రీన్ ఇచ్చి హోల్డ్లో పెడితే తనను ప్రూవ్ చేసుకునేవాడు కదా అని ఇక్కడ కూడా అనిపించింది. జనిత్ విషయంలో ఇంకా సిద్దిపేట మోడల్ వెంకటేష్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి, జడ్జెస్ చేసింది కరెక్టేనా తప్ప అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.